ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 19-20 వచనాలు చూసినప్పుడు, అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. పేతురు యొక్క హృదయాన్ని, యోహాను యొక్క హృదయాన్ని దేవుడు తెలిసినప్పుడు, తెరవబడినటువంటి హృదయంలో నుంచి వారు ఎంతో స్పష్టంగా దేవుని గురించి మాట్లాడడం ప్రారంభించారు. వారు మనుషుల మాట వినడం కంటే దేవుని మాట వినడం వల్ల ఎంతో శ్రేష్టమైందని వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు ఆశీర్వాదాలు అనేవి పొందాలి అని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మాటని వినడం ద్వారా శ్రేష్టమైనటువంటి జీవితంలోకి అడుగు పెడతారని తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడి మాట వినడం ప్రారంభిస్తుంటావో అన్ని విషయాల్లోనూ కూడా నువ్వు ప్రముఖమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆయన బోధించి చాలించిన తర్వాత నీవు దోణులు లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయటని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతినని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో నుండి తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లుగా నింపిరి. పేతురు చేసినటువంటి తెలివైనటువంటి పని ఏంటంటే దేవుని యొక్క మాట వినడం. దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో వారు ఏ విషయంలో నష్టపోరు, కానీ వారు సిగ్గుపడకున్నట్లుగా ప్రభువే కార్యం జరిగించి వారిని బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. సీమోను పేతురు అది చూసి, యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడిని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయం పొందిరి. కనుక దేవుడి మాట ఎప్పుడైతే నువ్వు వింటావో ఖచ్చితంగా నువ్వు గొప్ప లాభాన్ని నువ్వు పొందుకుంటావు. పేతురైతే హృదయంలో ఏమనుకున్నప్పటికీ కూడా ఆ మాట చేయడానికి అతడు ఇష్టపడ్డాడు, చేశాడు. బలవంతంగా చేశాడో హృదయపూర్వకంగా చేశాడో తెలియదు, కానీ మాట విన్నాడు. అది వినడం వల్ల అతడు గొప్ప సంతోషాన్ని పొందుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక పేతురు జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, యోహాను జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అనుభవాల్లో దినదినం ఎదుగుతూ ఉన్నప్పుడు, శ్రేష్టమైనటువంటి జీవితంలోకి వారు అడుగు పెడుతూ ఉన్నప్పుడు వారు ఎంతో ప్రత్యక్షత కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఎప్పుడైతే ప్రభు మాట పేతురు విన్నాడో అతడు చాలా సంతోషంతో నింపబడ్డాడు. తనకు కలిగిన దాన్ని అంతటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడాన్ని మనం చూస్తున్నాం. ప్రభు ఉన్నప్పుడు వారికి ఉండేటువంటి విశ్వాసం కంటే తర్వాత దినాల్లో ప్రభు పునరుత్థానం అయిన తర్వాత వారిలో కలుగుతున్నటువంటి విశ్వాసాన్ని బట్టి కానీ గుర్తించినట్లయితే, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే, అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టిలో న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. వారి విశ్వాసం దినదినము ఎలాగ అభివృద్ధి చెందిందంటే, రహస్యంగా ప్రకటించేటువంటి వారు, రహస్యంగా సాక్ష్యాలు చెప్పేటువంటి వీరు చాలా దినముల తర్వాత ఆయనలో బలం పొందుతున్న కొద్దీ, ఎవరేమన్నప్పటికీ, ఎలా కొనుక్కున్నప్పటికీ, చెరసాల్లో బంధించినప్పటికీ, కొరడలతో కొట్టించినప్పటికీ, వారిని హింసించినప్పటికీ, బలహీనపరిచినప్పటికీ కూడా మనుషుల మాట వినడం కంటే దేవుడి వల్ల పొందినటువంటి గొప్ప సన్నిధి ఖచ్చితంగా ప్రజల మధ్యలోనికి ప్రకటిస్తామని వారు ధైర్యంగా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మాట వినాలి. ఆయన మాట వినేవారు అందరూ కూడా గొప్ప మేలు అనుభవిస్తారు. ఆ మేలు అనిపించేటువంటి వారు అందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. ఆయన మాటలు చూడడానికి కఠినంగా, కొంచెం చేదుగా అనిపించవచ్చు, కానీ ఆ యొక్క కఠినమైన చేదినటువంటి మాటలు మన హృదయంలోకి వచ్చినప్పుడు దాన్ని తృణీకరించకుండా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అవి ఎంతో శ్రేష్టమైనవిగా ఉంటాయి. ఎంతోమంది ఆయన హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు లోబడిన వారందరూ కూడా అలాంటి గొప్ప మేలులు పొంది ఆయన ఎంతగానో స్తుతించారు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి ఉదయకాలను అప్పగించుకుంటుండగా నీ మహత్యం కలిగినటువంటి సన్నిధి ప్రతి ఒక్కరి మీద నుంచి, నాయన మనుషులు చెప్పింది చేయడం కాదు కానీ దేవా నీవు చెప్పింది చేయడానికి గాను అటువంటి గొప్ప సంతోషం ప్రతి ఒక్కరిలో కలుగు చేసి, సిగ్గుపడకుండా, భయపడకుండా అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా నీ పని చేయటం కృప దయచేయమని, మీరే మహిమగణిత ప్రభావాలు పొందమని, మొహమాటం లేని వారుగా ఉంచి మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.